వెల్కమ్ టు మై ఉంటుంది కదా. సో ఈ కాంబినేషన్ నేను రేర్ గా చూసాను. అండ్ నెక్స్ట్ వన్ అయితే గోల్డ్ సారీ చాలా అంటే చాలా బాగుంది. రెడీమేడ్ బ్లౌజెస్ రెండు ఏదైనా బాగుంటుంది అని చెప్పాను కదా. రెండు బ్లౌజెస్ కి కాంబినేషన్ అయితే పర్పుల్ అనే కన్నా మ్యారేడ్ వన్ కొంచెం కలర్ అలా ఉంటుంది. దీంతో ఇది కట్టుకొని ఒకసారి చూడండి, చాలా బాగుంది. సో మీరు ఒక ఈ సారీ తీసుకుంటే ఈ బ్లౌజ్ ఆర్డర్ చేసుకోండి. మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. కొంచెం షైనింగ్ గా ఉంటుంది కదా. ఫోటోస్ తీసుకుంటే బాగుంటుంది. పైన దీని కాంబినేషన్ పర్పుల్ బ్లౌజ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ లివింగ్ ఉమెన్స్. మీరు కనుక నా ఛానల్ కొత్త అయినట్టయితే, నా పేరు కృష్ణవేణి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర బట్ ప్రెసెంట్ లివింగ్ ఇన్ ముంబై. అండ్ నా ఛానల్లో అయితే ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ ఉంటాయి అండ్ ముంబై బ్లాగ్స్ కూడా నా ఛానల్లో ఉంటాయి. అండ్ ఈసారి అయితే మీషో నుంచి 6 బెనారస్ సిల్క్ శారీస్ దట్టు 1000 బిలో కాస్ట్ లో తీసుకొచ్చాను. అన్ని కూడా బాగున్నాయి. ఈ పొంగల్ కైనా వెడ్డింగ్ సీజన్ కైనా పర్ఫెక్ట్ అని చెప్తాను. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ నేను కట్టుకున్న శారీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. ఎలా అంటే లైట్ గ్రీన్ లైట్ లావెండర్ అన్నమాట. లైట్ కలర్స్ కాంబినేషన్ బాగుంటది కదా. సో ఈ కాంబినేషన్ నేను రేర్ గా చూసాను కూడా. సిల్వర్ షైనింగ్ అన్నమాట. అండ్ బ్లౌజ్ అయితే ఇదేం కాదు, దీని బ్లౌజ్ ఇది ఇచ్చారు. ఇది దీని బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ తో కూడా మీరు పేర్ చేసినా బాగుంటుంది. స్టిచ్ చేయించుకున్నట్టయితే సేమ్ దీనిలాగే వస్తుంది. లేదా మీరు మగ్గం వర్క్ చేయించుకున్నట్టయితే ఇది ఇంకా ఎలా ఉంటదంటే ఒక 2-3,000 ప్లస్ సారీ ఇంకా ఎక్కువే ఉంది అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది ఈ సారీ. ప్రీ ప్లీటింగ్ అంటారు కదా, చక్కగా ఐరన్ చేసుకొని ఇవన్నీ పెట్టుకున్నట్టయితే చాలా నీట్ గా వస్తుంది ఈ సారీ. ఇది మీకు ఇమేజ్ లో ఎలా చూపించారని అంటే కొంచెం డార్క్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో కనిపిస్తుంది, కానీ బయట అయితే మాత్రం ఈ లావెండర్ లైట్ గ్రీన్ అనమాట. కాస్ట్ 837 పడింది. నేనైతే దీనికి బ్లౌజ్ అక్కడ పింక్ కలర్ లా కనిపించింది అని చెప్పి ఇది కాంబినేషన్ గా ఉంటదని చెప్పి ఇది తీసేసుకున్నాను అనమాట. బట్ ఇదైతే లావెండర్. సేమ్ బ్లౌజ్ బాగుంది యాక్చువల్లీ. దీనిదైతే బ్లౌజ్ బానే ఉంది. ఇది చాలా అంటే చాలా బాగుంది అనమాట. 1000 పడింది. మగ్గం వరకు మంచి 1 మీటర్ క్లాత్, మంచి క్లాత్, షైనింగ్ క్లాత్ అనమాట. శారీ షైనింగ్ కదా, సో ఇది కూడా షైనింగ్ ఉంది. ఇది పింక్ అనుకొని తీసుకున్నాను అనమాట. సో ఇదైతే ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్ వర్క్, ఇదికి హ్యాండ్ కి బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ ఇదైతే 1000 పడింది. క్లాత్ అయితే చాలా బాగుంది. మీరు ఏ శారీకి మ్యాచ్ చేసుకున్నా ఇది ట్రై చేయండి. యాక్చువల్లీ మీషో నుంచి 1000 ప్లస్ బ్లౌజెస్ అనేవి చాలా బాగున్నాయి. బయట స్టిచ్ చేసినవి ఎలా వస్తాయో దీనికి కూడా అలానే వచ్చింది అనమాట. సో బాగుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలానే ఉందన్నమాట. ఇది కూడా బెనారస్ సిల్క్ శారీయే. ఇది బార్డర్స్ ఎలా ఉన్నాయంటే గోల్డ్ లోనే కొంచెం ఎల్లో షింగ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. శారీ మొత్తం ఇక్కడ లైట్ గోల్డ్ ఉంటే ఈ బార్డర్ మాత్రము డార్క్ గోల్డ్ ఇష్యూ కొంచెం ఎల్లో ఎక్కువ కలర్ కనిపిస్తుంది. అండ్ దీని కాంబినేషన్ గా అయితే ఏ బ్లౌజెస్ అయినా మనం వేసేసుకోవచ్చు. దీనికి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందని అంటే ఇదన్నమాట. దీనికి ఇచ్చిన బ్లౌజ్ దగ్గర నేను చూడండి, ఇది దీనికి ఇచ్చిన బ్లౌజ్. నా వరకు ఏంటంటే దీనికి ఇచ్చిన బ్లౌజ్ దీంతో పేర్ చేసే కన్నా ఈ శారీని కొంచెం కలర్స్ తో పేర్ చేసినట్టయితే బాగుంటది అనిపించింది. మీషో శారీస్ ఏవైనా సింపుల్ గా చెప్తున్నాను, మీషో శారీస్ ఏవైనా సరే మీకు గ్రాండ్ లుక్ రావాలి, దట్టు పట్టు శారీస్ గ్రాండ్ లుక్ కావాలి అని అంటే మీరు వేరేగా బయట శారీస్ కి ఎలా వర్క్ చేయించుకుంటారో ఆ వర్క్ చేయించినట్టయితే ఇంకా ఈ శారీస్ కి బయట శారీస్ కి అసలు డిఫరెన్స్ తెలియదు అనమాట. కాస్ట్ చెప్పలేదు కదా. అండ్ ఈ గోల్డ్ శారీ కాస్ట్ అయితే 578 పడింది. శారీ మొత్తం అయితే చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోకండి. ఈ పండగకి తీసుకోండి. నెక్స్ట్ కమింగ్ వస్తున్న వెడ్డింగ్ లో అయితే చాలా బాగుంటుంది. నైట్ టైము ఇంకా చెప్పవసరం లేదు. బ్రైడల్ కట్నా చాలా బాగుంటది అనమాట. దీనికి మంచి మగ్గం వర్క్ చేయించుకుంటే కనుక. ఇది పళ్ళు అనమాట. పళ్ళు పార్ట్ ఎలా వచ్చింది పళ్ళు పార్ట్. నేను కట్టాను కదా ఆల్రెడీ, అందుకనే ఇలా నేను ఆల్రెడీ కట్టాను కదా, సో అందుకని ఇలాంటి లైన్స్ ఉన్నాయి. కాంబినేషన్ గా అయితే నేను రెడీమేడ్ బ్లౌజెస్ రెండు ఏదైనా బాగుంటది అని చెప్పాను కదా, 2 బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. రెండు కూడా కాస్ట్ ఎక్కువేం కాదు, 250-300 బిలో పడ్డాయి అనమాట. ఫస్ట్ వన్ అయితే ఈ గ్రీన్ బ్యాక్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ క్లాత్ అయితే వెల్వెట్ క్లాత్. అండ్ ఇది గోల్డ్ థ్రెడ్ ఫినిషింగ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ ఎలా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇదన్నమాట. సైజ్ అయితే చూసుకొని ఇచ్చుకోండి. 334. దీని కాస్ట్ అయితే 334 పడింది. అండ్ ఈ రెడ్ వన్ అయితే ఇది కూడా బాగుంది. వెల్వెట్ క్లాత్ కాదు, కొంచెం పట్టులోనే కొంచెం షైనింగ్ వచ్చింది. గోల్డ్ థ్రెడ్ వర్క్ అనమాట. ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ నేను పక్కన కట్టుకున్నాను కదా, ఒకసారి చూడండి. యాక్చువల్లీ అది నాకు లూజ్ అయిపోయింది, ఇది వేసుకున్నాను అందుకనే. గ్రీన్ తో అయితే ఇంకా బాగుంది అనిపించింది. రెడ్ ఆరేసి సిల్క్ శారీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది పీచ్ కలర్ అండ్ ఇది కాంబినేషన్ అయితే పర్పుల్ అనే కన్నా మ్యారీడ్ వన్ కలర్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ లో ఉందన్నమాట. ఇది కూడా శారీ మొత్తం చాలా బాగుంది. యాక్చువల్లీ నేను రివర్స్ లో మార్క్ పెట్టాను. దీని బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు. సేమ్ అన్నిటికి చెప్పినట్టు ఇది కూడా బాగుంటాయి. బట్ ఎక్స్ట్రా లుక్ బయట వచ్చినట్టే పర్ఫెక్ట్ గా మనకు కనిపించాలంటే మాత్రం వర్క్ చేయించేసుకోండి.
శారీ మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. ఇది బార్డర్ బాగుంది. ఈ శారీ కూడా సాఫ్ట్ గా ఉంది. యాక్చువల్లీ కుర్చీలు ఎలా అంటే అలా ఉంటున్నాయి. బట్ ఇది ఇది పళ్ళు పట్టు. బట్ ఏంటంటే అన్నిటికి కూడా ప్రీ ప్లీటింగ్ చేసుకొని కట్టుకుంటే పట్టు శారీలు ఇంకా చాలా నీట్ గా కనిపిస్తాయి. అండ్ దీని కాంబినేషన్ బ్లౌజ్ ఇదన్నమాట. ఇదైతే జస్ట్ 380కే వచ్చేసింది. హ్యాండ్ ఎలా వస్తుంది, బాగుంది. వర్క్ అయితే చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. బట్ ఇది కొంచెం నార్మల్ అన్నమాట. కానీ అంత ఎక్కువ డబ్బులు పెట్టలేమన్నప్పుడు దీంతో ఇది కట్టుకొని ఒకసారి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. శారీ అయితే 888 పడింది కాస్ట్. బ్లౌజ్ చెప్పాను కదా 380 అలా పడింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ ఎల్లో శారీ విత్ లైట్ పింక్ కాంబినేషన్. ఇదైతే చాలా బాగుందబ్బా, సాఫ్ట్ గా. కాస్ట్ 650నే పడింది. కానీ శారీ అయితే చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది. లైట్ యాక్చువల్లీ డార్క్ పింక్ డార్క్ ఎల్లో అనేవి ఓల్డ్ కదా, కానీ ఇది లైట్ కలర్ లో వచ్చేసింది. మీరు తీసుకోవచ్చు, ఇది అసలేం ఆలోచించుకున్నా తీసుకోండి. ఇప్పుడు లైట్ లైట్ కలర్ వచ్చి బ్లౌజ్ మాత్రం కొంచెం ఎలా వచ్చింది అనమాట. సో మీకు ఓకే అనుకుంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. హైలైట్ అసలు లైట్ లైట్ ఎల్లో. మీకు డార్క్ అనిపిస్తుందేమో కానీ అంత డార్క్ లేదు, బయట అయితే లైట్ గా వస్తుంది అనమాట. ఇది శారీ మొత్తం ఎలా వచ్చింది. బార్డర్ అయితే చాలా బాగుంది, పెద్ద బార్డర్ ఇచ్చారు దీనికి. ఇది శారీ. అండ్ దీని పళ్ళు పట్టు అయితే ఎలా ఇచ్చారు. నేను దీనికని నేను కట్టుకున్న శారీ కానీ లావెండర్ సెట్ అవుతుంది అనుకున్నా, బట్ ఇది దీనికి సెట్ అయింది అనమాట. సో మీరు ఒకవేళ ఈ శారీ తీసుకున్నట్టయితే ఈ బ్లౌజ్ ఆర్డర్ ఇచ్చుకోండి. ఇది లైట్ పింక్ బార్డర్ ఉంది కదా, సో దానికి లైట్ బ్లౌజ్ అనమాట, ఎలా సెట్ అయ్యింది. సో మీరు ట్రై చేయొచ్చు ఇదైతే. అండ్ దీని బ్లౌజ్ అయితే 1000 పడింది. అండ్ శారీ కాస్ట్ అయితే 640 అలా పడింది. అండ్ నెక్స్ట్ వన్ ఈ రెడ్ శారీ. ఎల్లోలోనే ఇది రెడ్, కానీ కాంబినేషన్ బాగుందని ఎవరైనా రెడ్ కావాలంటే తీసుకోవచ్చు. దీనికి బార్డర్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు, మంచి షైనింగ్ తో ఉంది. శారీ కూడా సాఫ్ట్ గా ఎలా అంటే అలా ఉంది. కాకపోతే మనం అన్నిటికి చెప్పినట్టు ప్రీ ప్లీటింగ్ ఉంటే, ఏ పట్టు చీర బయట కొనేదైనా ఇంట్లోదైనా ఏదైనా ప్రీ ప్లీటింగ్ ఉంటే మంచిగా ఐరన్ చేసుకున్నట్టయితే బాగుంటది అనమాట. ఇది శారీ మొత్తం ఎలా వచ్చేసింది. సేమ్ పింక్ లాగే బ్లౌజ్ దీనికి ఇది ఇచ్చారు. దీని బ్లౌజ్ ఇది సేమ్ అన్నిటికి. బార్డర్ అయితే హ్యాండ్ కి ఎలా వస్తుంది అనమాట బ్లౌజ్ కి. పళ్ళు పార్ట్ ఇది, బ్లౌజ్ పార్ట్. సో దీని కాంబినేషన్ యాజ్ యూజువల్ దీని మీద కట్టింది కన్నా ఇంకో పేస్ తీసుకుంటే బాగుంది అనిపించింది. సో ఇదన్నమాట బ్లౌజ్, చాలా బాగుంది. వర్క్ అయితే మాత్రం ఇది కూడా 380 అలానే పడింది. నేనైతే 1000+ కూడా కలర్ కాంబినేషన్స్ లింక్ షేర్ చేస్తాను, అవి అయితే ఇంకా బాగుంటాయి. సో 350, బట్ మనం తక్కువ కాస్ట్ సారీస్ కి తక్కువ బ్లౌజెస్ అన్నట్టు ఆ కాంబినేషన్ తోనే తీసుకొచ్చాను అనమాట, అందుకనే. బట్ ఓవరాల్ గా అయితే ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటది. డీటెయిల్ గా చూడండి ఎలా వచ్చింది అనమాట వర్క్. హ్యాండ్ ఇది, బ్యాక్ సైడ్, నెక్ పార్ట్. శారీ అయితే 640, బ్లౌజ్ అయితే 340 అనమాట. ఈ సిల్క్ సారీ సేమ్ ఇది ఎలా ఉందో ఇది కూడా అలానే ఉందన్నమాట, సిల్వర్ షైనింగ్ మొత్తము. దీని కాంబినేషన్ పర్పుల్ బ్లౌజ్. నేను యాక్చువల్లీ ఇది పర్పుల్ అనుకొని వేస్తే ఇదేమో ఆ శారీకి సెట్ అయ్యింది. సో అందుకని మీకు దానికి కరెక్ట్గా పేరైపోయిందని చెప్పి ఇంకా దానికి పెట్టేశాను అనమాట. అయితే దీని కాంబినేషన్ గా పర్పుల్ కలర్ వేరేది నేను లింక్ చేస్తాను. అండ్ ఈ సారీ కూడా చాలా బాగుంది, ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్. ఇదంతా సిల్వర్ ఇది ఉంది కదా, బట్ బార్డర్ లో మాత్రం ఇది గోల్డ్ ఉంది, ఇదంతా సిల్వర్ వచ్చింది. చాలా బాగుంది ఈ సారీ మాత్రం. శారీ అయితే చాలా బాగుంది, ఒకసారి చూడండి ఎంత బాగుంది శారీ అనేది. ఈ కాంబినేషన్ ఏదైనా సరే, ఈ కాంబినేషన్ ఏ శారీ అయినా అదిరిపోతుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ పార్ట్ ఇది, దీని బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చారు. అండ్ సేమ్ పళ్ళు అయితే ఇది కాంజీవరం సిల్క్ టిష్యూ సిల్క్ సారీ 840 పడింది. సో శారీ అయితే చాలా బాగుంది, మంచి షైనింగ్ గా ఉందన్నమాట. టిష్యూ శారీ కదా, కొంచెం ఐరన్ చేసుకుని కట్టుకుంటే బాగుంటుంది. సో ఇదన్నమాట ఓవరాల్ గా ఈ శారీస్ విత్ బ్లౌజెస్ అయితే రివ్యూ చేసేసాను కదా. ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్, ఈ పొంగల్కి వాటికి చాలా బాగుంటాయి, అసలు మిస్ అవ్వకుండా అయితే తీసేసుకోండి. అండ్ వీటితో పాటు నేను వేసుకున్న జ్యువెలరీ ఇక్కడ వేస్తున్నాను కదా, జ్యువెలరీ చాలా బాగుంది కదా. ఇలాగే ఒక లాంగ్ వీడియో జ్యువెలరీ పైన కూడా ఒక లాంగ్ వీడియో అయితే వచ్చేస్తాయి. సో దానికోసం అయితే వెయిట్ చేసేయండి. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా కమ్యూనిటీ పోస్ట్ లో ఉంటాయి. అండ్ మీరు నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టా ఐడి ఇస్తాను, కృష్ణవేణి_3275. అంతే. ఇంకా ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే అండ్ మరిన్ని వీడియోస్ దీని నుంచి ఇలాంటి రావాలనుకుంటున్నట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ లివింగ్ మొమెంట్స్. థ్యాంక్ యూ, బై.